అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనము తులసీదేవి కథ గురించి తెలుసుకుందాం. ఈ భూమిపై భగవంతుని కొలిచే మార్గంలో అత్యంత పవిత్రమైన భక్తురాలు ఎవరో తెలుసా? ఆమె పేరు తులసీదేవి. ఆమె జీవితం భగవంతుని ప్రేమకు, నమ్మకానికి ప్రతీకగా నిలిచింది. ఈరోజు మనం తెలుసుకుందాం తులసీదేవి మహిమ గురించి. ఆమె భక్తి ఎంత గొప్పదో, ఆమె ఎందుకు దేవతలంతా పూజించే పవిత్ర మొక్కగా మారిందో ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చాలా ప్రాచీన కాలంలో తులసి అనే పవిత్రమైన భక్తురాలు జన్మించింది. ఆమె విష్ణుమూర్తిని ఎంతగానో ప్రేమించేది, భక్తితో కొలిచేది. తులసీదేవి మహాశక్తి సంపన్నురాలిగా పుట్టింది. ఆమె జీవితం అంతా భగవద్భక్తితో నిండిపోయి ఉండేది. తులసీదేవి జలంధర అనే రాక్షసునికి భార్యగా పెళ్లి అయిన ఆమె భక్తి మారలేదు. జలంధరుడు కూడా తులసి వల్ల శక్తిని పొందేవాడు. దేవతలు అతన్ని ఓడించలేకపోయారు. దేవతలు భగవంతుడిని ప్రార్థించగా విష్ణుమూర్తి తులసి వద్దకు వచ్చాడు. ఆమె భక్తిని పరీక్షించి జలంధరుని శక్తిని తగ్గించాడు. ఆ తర్వాత తన భర్త మృత్యు చెందాడని తెలిసినప్పుడు చాలా బాధపడి తన శరీరాన్ని విడిచింది. విష్ణుమూర్తి తులసి భక్తికి గౌరవం ఇచ్చాడు. ఆమె శరీరం తులసి మొక్కగా మారింది. అప్పటి నుంచి తులసి మొక్కను అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. భగవంతుడి మీద నిబద్ధత, విశ్వాసం ఉంటే ఆయన మన భక్తిని గుర్తిస్తాడు. తులసీదేవి మాదిరిగా మనం కూడా నిజాయితీగా జీవించాలి. తులసీదేవి భగవంతునిపై చూపిన భక్తి, ప్రేమ, విశ్వాసం ఇవన్నీ మనందరికీ గొప్ప మార్గదర్శకాలు. అందుకే ఈ రోజు కూడా ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్కను పూజిస్తారు. మనకు తెలియకుండానే తులసి మాత ఆశీర్వాదం మన జీవితంలో ప్రతిరోజు ఉంటుంది. ఆమెను గౌరవించడం ద్వారా మనం భగవంతునికి దగ్గర అవుతాం. చివరిగా మనం కూడా తులసీదేవిలా నిజాయితీతో, భక్తితో జీవించాలి. అప్పుడే మన జీవితంలో శాంతి, ప్రేమ, భగవంతుని కృప నిలుస్తాయి. తులసి మాత ఆశీస్సులతో మీ అందరికీ శుభం కలగాలని. జై తులసి మాత.